मंत्रोपचार शक्त्योपचार सर्वोपचार पूजां समर्पयामि। अनया ध्यानावाहनादि षोडशोपचार पूजया भगवान् महागणाधिपतिः देवताः सुप्रीत सुप्रसन्न वरद भवतु। అలాగే మనకి జాతాశోచము రెండవది మనం ఇక్కడ పలకూడదు. రెండు ఆశోచాలు ఉంటాయి. ఈ రెండు ఆశోచాల్లో రెండవ అంటే కళ్యాణ మహోత్సవాన్ని జరుపుతున్న సమయంలో సమయం ఎటువంటిదో మనకు తెలియదు. ఏవి వినవాల్సి వస్తుందో ఏవి జరుగుతుంటుందో కూడా మనకు తెలియదు. అందువల్ల జరిగేటువంటి సమయంలో మనకి ఏ వార్త కూడా వినకుండా వినడానికి విన్నా సరే కార్యక్రమాన్ని మనం ముందుకు జరిపించడానికి ఉండే విధంగా ఉండేటువంటిదే ఈ రక్షాబంధనాన్ని మనం కట్టుకొని రక్షాబంధనం ధరింపజేసి సో ఇంకా మనకి ఏమి జరిగినా కూడా జరగకపోయినా సరే ఈ కళ్యాణ మహోత్సవాన్ని ముందుకు నడిపించే విధంగా ఈ కంకణ ధారణ మనం పట్టుకుంటూ ఉంటాం చెప్పాలంటే. అందువలన ఈ రక్షాబంధనానికి శ్రీ సూక్తంగా అభినందన చేసి ఆ మహాలక్ష్మిని పూజించి ఆ రక్షాబంధన ధారణని స్వామికి దక్షిణహస్తానికి అమ్మవారికి వామహస్తానికి ఈ రక్షాబంధన ధారణ చేస్తుంటారు కళ్యాణ మహోత్సవంలో. దాని తర్వాత యజ్ఞోపవీతాన్ని కూడా దీని తర్వాత సమర్పిస్తూ ఉంటారు. యజ్ఞోపవీతం బలమస్తు తేజ శ్రౌత స్మార్త కర్మ అనుష్ఠాన విహిత యోగ్యత ద్వారా అని చెప్పి సో బ్రహ్మవర్చస్సు లభిస్తుంది అనే ఉద్దేశంతో ఈ యజ్ఞోపవీతాన్ని ధరింపజేస్తున్నారు. అట్లాగే బ్రహ్మచారిగా ఉన్నప్పుడు ఒక యజ్ఞోపవీతాన్ని, అట్లాగే రాముడు గృహస్థాశ్రమం తీసుకున్నప్పుడు రెండవ యజ్ఞోపవీతాన్ని ధరింపజేశాడు ఈ గృహస్థాశ్రమ సమయంలో. అందువల్ల గర్భాష్టము అని చెప్పి చెబుతుంటారు. గర్భంలో ఉన్నప్పుడు 1 సంవత్సరము, అట్లాగే అష్టము అంటే 7 సంవత్సరాల సమయంలో అనమాట. అంటే 8 సంవత్సరాలు వచ్చిన సమయంలో ఉపనయనాన్ని చేస్తుంటారు. అంటే అది బ్రహ్మచారిగా ఉంటుంది. తర్వాత గృహస్థాశ్రమాలు తీసుకున్నప్పుడు ఈ కళ్యాణ మహోత్సవంలో రెండవ యజ్ఞోపవీతాన్ని కూడా వేస్తుంటారు. అందువల్ల ఉపనయన సంస్కారంలో బ్రహ్మచారిగా ఉన్నప్పుడు ఒక సంస్కారము, గృహస్థాశ్రమాన్ని తీసుకున్నప్పుడు రెండవ సంస్కారం కూడా దీంట్లో ఉంటూ ఉంటుంది చెప్పాలంటే. సో ఈ రోజుల్లో గర్భాష్టమి 8 సంవత్సరాల సమయం అనేది పోయింది. డైరెక్ట్ చెప్పాలంటే మన వివాహంలోనే ఈ ఉపనయన మహోత్సవాన్ని ఉపనయన సంస్కారాన్ని చేస్తూ ఉన్నారు. సో అటువంటి ఈ కళ్యాణ మహోత్సవంలో రక్షాబంధన ధారణ పూజ, యజ్ఞోపవీత ధారణ పూజ ప్రారంభోత్సవం నమస్కారం తీసుకోండి. ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణసృజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదమావహ తాం మావహ జాతవేదో లక్ష్మీం సపగామినీ యస్యాం హిరణ్యం విందేయం గాం పురుషామహం అశ్వపూర్వాపతనజ్యాం హస్తినాథ ప్రబోధినీం శ్రియం దేవపస్మయే దేవా దేవీర్ధతాం కాం స్వస్మినాం హిరణ్య ప్రాకారాభాగ్యాం విలంతీం తృప్తాం దర్పయంతీం పద్మే స్థితాం పద్మవర్ణాం తాం భవే శ్రియం చంద్రాం ప్రభాసాం విదసాజ్వలంతీం శ్రియం లోకే దేవస్తాం దారాం తాం పద్మనీమీం తృణమహం ప్రపద్యే లక్ష్మీర్మేర్చినాం సామృణే ఆదిత్యవర్ణే తపసోర్జాత వనస్పతిస్తు వృక్షాద బిల్వః తస్య ఫలా తపసానంతమాయాంతరాయాస్తమాఖ్యా లక్ష్మీః ఉపైతమాం దేవశకీర్తిశ్చ వినాశః ప్రాదుర్భూతస్పరాశ్రేస్మిన్ కీర్తిమృతదదాతు మే కమలారమణుని కళ్యాణ